అందరికీ నమస్కారం. ఈరోజు కథ నీ ప్రేమ కోరి ఎపిసోడ్ నెంబర్ 5. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. శ్రీలత గారు లోపలికి రావటం గమనించి ప్రేమకి కొంచెం దూరం జరిగి నించుంటాడు అక్షయ్. ప్రేమని హత్తుకొని ఏడుస్తూ, మేమందరం లేమనుకున్నావా? నువ్వు అలా ధైర్యం కోల్పోతే ఎలా తల్లి అంటుంది శ్రీలత. అమ్మా నాన్నని అలా చూసేసరికి నా వల్ల అవలేదత్తా అంటుంది ప్రేమ. పిచ్చి పిల్ల, ఏడవకు, ఏమీ అవదు అని చెప్పి తన పక్కన కూర్చుంటుంది శ్రీలత. అమ్మ వాళ్ళని చూసి వస్తానత్తా అంటుంది ప్రేమ. వద్దు అని శ్రీలత గారు చెప్పినా వినకపోవటంతో అక్షయ్ తనని తీసుకుని ఐసీయూ దగ్గరికి వెళ్తాడు. గ్లాస్ విండో నుండి దేవిక శ్రీధర్ గారిని చూసి అక్షయ్ని పట్టుకుని ఏడుస్తుంది. ప్రేమని పక్కకి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఆకాష్ తెచ్చిన ఇడ్లీ తినిపిస్తాడు అక్షయ్. అలా ఆ 2 రోజుల్లో హాస్పిటల్లోనే గడిపేస్తారు అందరూ. డాక్టర్ చెక్ చేసి బయటకు వచ్చి దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి శ్రీకాంత్ గారిని తన క్యాబిన్లోకి రమ్మని చెప్పి వెళ్ళిపోతారు. డాక్టర్ మాటలకి ఊపిరి పీల్చుకొని అందరూ లోపలికి వెళ్ళి దేవిక శ్రీధర్ గారిని చూసి వచ్చారు. శ్రీకాంత్ గారు డాక్టర్ని కలవటానికి వెళ్ళారు. ఇప్పుడు బాగానే ఉన్నారు కదా, మీరు ఇంటికి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి త్వరగా రండి అని చెప్పారు శ్రీలత గారు. అక్షయ్, ఆకాష్, ప్రేమ ఇంటికి వెళ్ళి కాసేపు పడుకున్నారు. ఎంతసేపటికి ప్రేమ బయటికి రాకపోయేసరికి ఫుడ్ తీసుకుని అక్షయ్ ప్రేమ రూమ్కి వెళ్తాడు. బెడ్ పైన కూర్చుని ఏటో చూస్తూ ఆలోచిస్తున్న ప్రేమ పక్కన కూర్చుని తన దగ్గరికి తీసుకొని, ఏం ఆలోచిస్తున్నావే అంటాడు అక్షయ్. అక్షయ్ చుట్టూ చేతులు వేసి, ఏం లేదు బావా అంటూ గుండెలపై వాళ్ళి కళ్ళు మూసుకుంటుంది. అత్తయ్య మావయ్య లేచేసరికి నువ్వు పేషెంట్ అయితే ఎలా చెప్పు? ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే తగ్గిపోతుందా అంటాడు అక్షయ్. ప్రేమ అలాగే ఉండి, నాకేమైంది బావా, నేను బాగానే ఉన్నాను అంటుంది. సరేలే నమ్మేశాను, కానీ కొంచెం తిను అని అన్నం కలుపుతుంటే, నాకు ఆకలిగా లేదు బావా, నాకొద్దు అని ప్రేమ అంటున్నా పట్టుపట్టి తినిపిస్తాడు అక్షయ్. ఇదంతా చూస్తున్న ఆకాష్ తన కళ్ళని తను నమ్మలేక అలాగే చూస్తూ కూర్చున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే 4 సంవత్సరాల తర్వాత 4 ఇయర్స్ లేటర్ లండన్లో. ప్రేమగారు, మీరు స్టార్ట్ చేసే కొత్త కంపెనీ పనులు ఇక్కడితో ఆపండి, లేదు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటూ ప్రేమ ఎదురుగా ఒకడు కూర్చుని వార్నింగ్ ఇస్తుంటాడు. ఇంకా అంటుంది ప్రేమ కూల్గా. ఆడదానివని స్మూత్గా మాట్లాడితే ఎంత పొగరు చూపిస్తున్నావు? అది నీకు అసలు మంచిది కాదు. నేను వచ్చాను కాబట్టి ఈ మాటలతో సరిపోయింది. అదే మా సారు వస్తే అనవసరంగా ప్రాణాల మీదకి వస్తుంది. అది మీకు, మీ కుటుంబానికి అసలు మంచిది కాదు అంటాడు అతను. తన చైర్ని కొంచెం వెనక్కి జరిపి మెల్లిగా చైర్ నుండి లేచి ముందుకు వచ్చి వాడి కాలర్ పట్టుకొని, ఎవరిని బెదిరిస్తున్నావు? హా? మిసెస్ ప్రేమ, అక్షయ్ రామ్ కులకర్ణి. నా ఆఫీస్కి వచ్చి నన్నే బెదిరించే అంతటివాడివా? నా భర్తకి తెలిస్తే నువ్వు ఈ ఆఫీస్ నుండి బయటికి వెళ్ళగలవా అంటుంది వాడి వైపు కళ్ళు ఉరిమి చూస్తూ. ప్రేమ చెయ్యి విసురుగా తోసి, హో, వాడిని చూసుకున్నా నీకింత ధైర్యం? ముందు వాడిని చంపాలన్నమాట అని వాడు మాట పూర్తి చేయకుండానే వాడి చెంప చెల్లుమనిపించింది ప్రేమ. వాడు గన్ ఏం చేయగానే మళ్ళీ వెళ్ళి చైర్లో కూర్చుని గట్టిగా నవ్వుతూ, అయిపోయిందా అంటుంది. వాడికేం అర్థం అవ్వక, హే, చంపేస్తానే భయం లేదా నీకు అంటాడు. ఎహే అరవకు, నాకు అసలే సౌండ్ పొల్యూషన్ పడదు. ఒకసారి వెనక్కి తిరిగి చూసి అదే మాట చెప్పు అంటుంది. వాడు వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా అప్పుడే మీటింగ్ పూర్తి చేసుకొని వస్తున్న అక్షయ్ ఉంటాడు క్యాబిన్ డోర్ దగ్గర. అక్షయ్ అడుగులు లోపలికి పడుతుంటే వాడి అడుగులు వెనక్కి పడుతున్నాయి. రేయ్, అక్షయ్ ముందుకు వస్తే దీన్ని చంపేస్తా అంటాడు ప్రేమకి గన్ను పెట్టి. ప్రేమ నవ్వుతూ, అక్షయ్ని కంట్రోల్ చేసే మా మామయ్య దగ్గరున్నప్పుడే ఏం చేయలేకపోయావు, ఇప్పుడు మిమ్మల్ని కాపాడే నాదుడే లేడు అంటుంది ప్రేమ. అక్షయ్ ఒక్క ఉదుటున వాడి మీదికి దూకి గన్నున్న చెయ్యి పట్టుకుని విసురుగా గోడకి చేతిని కొడతాడు. వాడిని చావబాది, నేను వినలేదని నా భార్యని బెదిరించడానికి పంపాడవాడు. అది నాకే సరిగ్గా భయపడదు, ఇంకా మీకు భయపడి నా గౌరవం ఎలా తగ్గిస్తుందనుకున్నావురా అంటూ ఎడాపెడా వాయించి వదిలేస్తాడు. సెక్యూరిటీని పిలిచి వాడిని బయటకు గంటేపిస్తాడు అక్షయ్. వాడు వెళ్ళగానే ప్రేమని వెనక నుండి కౌగిలించుకొని, ఆఫీస్కి ఎందుకు వచ్చావే అంటాడు. ఇంట్లో బోర్ కొడుతుంది బావా, అందుకే వచ్చాను అంటుంది ప్రేమ. సరే, వాడితో నీకెందుకే గొడవ
అంటాడు అక్షయ్. అక్షయ్ని వదిలి దూరం జరిగి అక్షయ్ వైపు తిరిగి, అయినా ఇదంతా నా మీద ప్రేమ కాదులే, నా కడుపులో ఉన్న మన బేబీ ఇబ్బంది పడుతుందని నీ బాధ అంటుంది బుంగమూతి పెట్టి. అబ్బా, అది కాదే బాబు, అనవసరంగా రిస్క్ ఎందుకు అని అంతే అంటాడు మళ్ళీ దగ్గరికి తీసుకుని. అక్షయ్ చేతులు ప్రేమ నడుం చుట్టూ సరిపోక ఇబ్బంది పడుతుంటే ప్రేమ నవ్వి, ఇంకో 2 months నువ్వు ఇలాగే కష్టపడాలి బంగారం, మన బేబీ బయటికి వచ్చే వరకు ఇంతే అంటుంది. అక్షయ్ ప్రేమని తన పైన కూర్చోబెట్టుకుని పొట్టపై చేయి వేసి లోపల ఉన్న బేబీతో మాట్లాడుతూ ఉంటే, లోపల ఉన్న బేబీ మాటలు వింటున్నట్టు తంతుంటే, అబ్బా అక్షయ్, మన బేబీ నువ్వు మాట్లాడితే ఎంత యాక్టివ్ అయిపోతాడో తెలుసా అంటూ అక్షయ్ చేతులు బేబీ తన్ని ప్లేస్లో పెట్టి, తెలుస్తుందా అని అడుగుతుంది. కొంచెం కొంచెం బేబీ మూమెంట్స్ తెలుస్తుంటే అక్షయ్కి చాలా హ్యాపీగా అనిపించి తన లోపలున్న బేబీకి ముద్దు పెట్టి, అమ్మని ఎక్కువగా ఇబ్బంది పెట్టక బంగారం అని చెప్పి ప్రేమ నుదుటిపై ముద్దు పెట్టుకొని, టైం అవుతుంది తిన్నాం పదా అని ప్రేమని తీసుకెళ్ళి తనే ముద్దలు కలిపి తినిపిస్తూ, మనం నెక్స్ట్ వీక్ ఇండియా వెళ్తున్నాం అని చెప్తాడు. ఇండియాకా? మరి నాన్న మామయ్య మాట్లాడతారా బావా అంటుంది ప్రేమ బాధగా. వాళ్ళ కోపం నా మీద కానీ నీపైన కాదు కదా, ఈ టైంలో నువ్వు అక్కడ ఉండటమే మంచిది అని సర్ది చెప్తాడు అక్షయ్. కానీ మనసులో మాత్రం తనకి కూడా భయంగానే ఉంటుంది, వెళ్తే అక్కడ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని. కానీ ఇంకా ప్రేమని వాళ్ళకి దూరం చేయడం ఇష్టం లేక ఇండియా వెళ్ళాలి అనుకుంటాడు. ఏం ఆలోచిస్తున్నావు బావా అంటుంది ప్రేమ అక్షయ్ కళ్ళలోకి చూస్తూ. ఇంకో 2 monthsలో మన ప్రేమ రూపం పోసుకుని బయటకు వస్తుంది కదా, అదే ఆలోచిస్తున్నాను అంటాడు అక్షయ్. ప్రేమ అక్షయ్ బుగ్గపై ముద్దు పెడుతూ, నువ్వు బెస్ట్ హస్బెండ్ అలాగే బెస్ట్ ఫాదర్ కూడా అవుతావు అంటుంది. కానీ నువ్వు మాత్రం బెస్ట్ వైఫ్ కాదు అంటాడు అక్షయ్. అదేంటి అంటుంది ప్రేమ. మరి కాకపోతే మొగుడికి ఎలా ముద్దు పెట్టాలో కూడా తెలియదు నీకు అంటాడు అక్షయ్ అలిగినట్టు మొహం పెట్టి. ఆహా, ముద్దు పెట్టడం రాకుండానే ప్రెగ్నెంట్ అయ్యానా అంటుంది నవ్వుతూ. మాటలు నేర్చావే నువ్వు అంటాడు అక్షయ్ ప్రేమ తలకి తన తల ఆనిస్తూ. వీళ్ళిలా ఉండగానే డోర్ కొట్టి లోపలికి వస్తాడు దీపక్. హాయ్ ప్రేమ, హెల్త్ ఎలా ఉంది? ఏమంటున్నాడు నా అల్లుడు అంటాడు దీపక్. హాయ్ అన్నయ్య, నేను బాగున్నాను, నీ అల్లుడైతే సూపర్గా ఉన్నాడు అంటుంది ప్రేమ. రేయ్, ఇండియాకి టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయిరా అని చెప్తాడు దీపక్ అక్షయ్ ఎదురుగా చైర్లో కూర్చుంటూ. కొన్ని రోజులు ఆఫీస్ విషయాలు నువ్వే చూసుకోవాలరా, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చెయ్యు అంటాడు అక్షయ్. అవన్నీ నేను చూసుకుంటాను, కానీ నువ్వు మాత్రం మా చెల్లిని జాగ్రత్తగా చూసుకో అంటాడు దీపక్. సరేరా, నేను ప్రేమను తీసుకొని ఇంటికి వెళ్తాను, మరి ఏదైనా అవసరం ఉంటే కాల్ చెయ్యు అని చెప్పి ప్రేమని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ప్రేమని కార్లో కూర్చోబెట్టి కార్ని ఇంటికి పోనిస్తాడు అక్షయ్. అదో చిన్న మ్యాన్షన్ హౌస్, చుట్టూ అందమైన చెట్లు, హైవే లాంటి రోడ్డు, బయట గార్డెన్, సెక్యూరిటీ, ఫౌంటైన్, కార్ పార్కింగ్, చిటికేస్తే అన్ని పనులు చేసే పనివాళ్ళు, ఇలా అన్ని సౌకర్యాలున్న విలాసవంతమైన ఇల్లు. అన్నీ అందరినీ వదిలి తననే నమ్ముకొని వచ్చిన ప్రేమకి ప్రేమ కానుకగా ఇచ్చాడు అక్షయ్. ఎన్ని ఉన్నా కనిపించిన తల్లిదండ్రి, ప్రేమగా చూసుకునే అత్త మామయ్యలు, తోడబుట్టిన వాడిలాగా ఆదరించే మరిది, తను చేసే అల్లరి చూసి మురిసిపోయే అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యలు ఎవరూ లేకుండా అందరికీ దూరంగా ఉంటున్నామనే బాధ మాత్రం ఇద్దరికీ లేకపోలేదు. ప్రాణంలాగా ప్రేమించే భర్త పక్కనే ఉండి ఎంత బాగా చూసుకున్నా ఇలాంటి సమయంలో అమ్మ పక్కనుంటే బావుండు అని తనలో తానే బాధపడేది ప్రేమ. తన మనసు తెలిసిన అక్షయ్ ఇంకా తనని ఇంటికి దూరం చేయొద్దు అని తనని ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇలా ఇద్దరు పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉండగానే ఇల్లు చేరుకున్నారు. ప్రేమని జాగ్రత్తగా ఇంట్లోకి నడిపించుకుంటూ వెళ్ళాడు అక్షయ్. ఆ తర్వాత కట్ చేస్తే కులకర్ణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫీస్ మీటింగ్ హాల్. ఇంకా ఎన్ని రోజులు ఇలా చైర్మన్ స్థానం ఖాళీగా ఉంటుంది? ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇకనైనా ఒక డెసిషన్ తీసుకోవాలి. ఈ శ్రీకాంత్ గారు ఆఫీస్కి రారు, చైర్మన్ అనుకునే ఆయన పెద్ద కొడుకు ఇప్పుడు ఇక్కడ లేడు, రాడు. ఇక ఆయన చిన్న కొడుకు ఆకాష్ని చైర్మన్ అవ్వమని అడిగితే ఆయన ఒప్పుకోరు. ఇలాగే ఉంటే మన కంపెనీ వాల్యూ పడిపోయి మనందరం రోడ్డున పడే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పటికైనా వీళ్ళు ఒక నిర్ణయం తీసుకోకపోతే నేను ఈ కంపెనీ నుండి తప్పుకుంటాను. ఇలా బోర్డు మెంబర్స్ మాట్లాడుకుంటూ ఉండగానే, గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్
అంటూ లోపలికొస్తాడు ఒక 6 అడుగుల కటౌట్. గుడ్ మార్నింగ్ సార్ అంటూ అందరూ లేచి విష్ చేసి అతను తన చైర్లో కూర్చోగానే అందరూ వారి వారి చైర్స్లో కూర్చుంటారు. వివేక్ గారు, మీకు తెలియంది కాదు, మనందరం ఎప్పటి నుండో ఈ కంపెనీలో ఇన్వెస్టర్స్, కానీ పెత్తనం మాత్రం ఆ శ్రీకాంత్ది అంటాడు రాజన్, బోర్డు మెంబర్. రాజన్ గారు, ఎందుకండి ఇన్ని మాటలు? ఇక నుండి ఈ కంపెనీ చైర్మన్ బాధ్యతలు నేను తీసుకుంటాను అంటాడు వివేక్. ఎవరు పడితే వాడు ఆ చైర్లో కూర్చోవటానికి అది నీ ఇంటి సోఫా కాదు మిస్టర్ వివేక్. ఆ స్థానం మా అన్నయ్య అక్షయ్ రామ్ది. ఇంకా ఎవరైనా ఆ స్థానం ఆశిస్తే ప్రాణాల మీద ఆశ వదులుకోండి అంటాడు ఆకాష్. అప్పుడే లోపలికి వచ్చి అందరి వైపు చూస్తూ సూటిగా. అందరూ సైలెంట్గా ఉండటంతో ఇప్పటి వరకు ఎగిరి ఎగిరి పడ్డ గొంతులన్నీ ఇలా మూగబోయాయే అని ప్రశ్నించాడు ఆకాష్. అయినా ఎవరూ ఏమీ మాట్లాడకపోవటంతో, ఏంటి మిస్టర్ వివేక్ మిశ్రా, చైర్మన్ అవ్వాలని అంత కోరికగా ఉందా? మీరు మర్చిపోయి ఉంటారు, కంపెనీ లీగల్ డాక్యుమెంట్ ప్రకారం మీరందరూ చైర్మన్ అవ్వటానికి అనర్హులు. బహుశా మీ నాన్నగారు మీకు ఈ విషయం చెప్పినట్టు లేరు అంటాడు ఆకాష్ చైర్లో కాలుపైన కాలు వేసి కూర్చుని, ఒక చేతిలో పెన్ను పట్టుకుని అటూ ఇటూ చైర్ ఊపుతూ. సార్, అది కాదు, చైర్మన్ గారు వస్తారో లేదో తెలియదు కదా, అందుకని కనీసం మీరైనా ఆ కుర్చీలో కూర్చోవాలి అనేది అందరి కోరిక అంటాడు శ్యామ్ అనే బోర్డు మెంబర్. చూడండి శ్యామ్ గారు, శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్తుంటే వెంట వెళ్ళిన లక్ష్మణుణ్ణి నేను కాకపోవచ్చు, కానీ అన్న రాక కోసం పాదుకలు సింహాసనంపై ఉంచి రాజ్యాన్ని పాలించే భరతుణ్ణి మాత్రం ఖచ్చితంగా అవుతాను అని సమాధానం చెప్పి, మళ్ళీ ఈ ప్రస్తావన వస్తే యూ విల్ బీ అవుట్ ఆఫ్ దిస్ కంపెనీ అని అందరికీ తన మాటగా చెప్పి వెళ్ళిపోతాడు ఆకాష్. ఏంటిది వివేక్ గారు, మీరేదో అన్నారు, వాడలా మాట్లాడుతుంటే సైలెంట్గా ఉన్నారు అంటాడు రాజన్. చూద్దాం రాజన్ గారు, అన్ని వేళలా ఆవేశం పనికిరాదు అంటాడు వివేక్. ఆ తర్వాత కట్ చేస్తే అందరినీ వద్దు అనుకొని ఇంటి గడప దాటి వెళ్ళిన వాళ్ళ గురించి ఇంకా ఎన్నాళ్ళిలా ఆలోచిస్తూ ఉంటావు శ్రీలత అంటారు శ్రీకాంత్ గారు. వద్దు అనుకుని వెళ్ళింది వాడు, కానీ నేను తల్లినండి, అంత తేలిక మర్చిపోలేను అంటుంది శ్రీలత. మన పరువు గురించి ఆలోచించకుండా ఆ రోజు వాడు తప్పు చేశాడు, వాడి గురించి ఆలోచిస్తూ నువ్విప్పుడు తప్పు చేస్తున్నావు అంటారు శ్రీకాంత్ గారు. వాడు మిమ్మల్ని ఎదిరించటం తప్పే, కానీ ప్రేమ ఏం చేసిందండి? మనం తప్ప వేరే లోకం లేదు దానికి, అందులోనూ ఇప్పుడు అది నిండు మనిషి అంట. ఇంకా దాన్ని దూరం పెట్టడం మంచిది కాదండి. వాడితో మాట్లాడకండి, కానీ ప్రేమతో మాట్లాడండి అంటుంది శ్రీలత. భర్త చేసిన తప్పుకి శిక్ష ఇద్దరం అనుభవిస్తామని వాడితో పాటే గడప దాటింది కదా, అనుభవించని అంటారు శ్రీకాంత్ గారు. అలా అనకండి, తనిప్పుడు ఒట్టి మనిషి కాదు, నిండు గర్భిణి, దాని కడుపులో ఉంది మన వారసుడు, మన రక్తం అంటుంది శ్రీలత. శ్రీలత అని అంటాడు కోపంగా. కొడుకునే వద్దనుకున్నా, వాడి కొడుకుని కావాలని ఎలా అనుకుంటాను అంటారు అదే గొంతుతో శ్రీకాంత్ గారు. ఆ తర్వాత కట్ చేస్తే, ఏమండి, అక్షయ్ ప్రేమ వచ్చే వారం ఇండియా వస్తున్నారంట అని చెప్తుంది దేవకి. తెలిసింది అంటారు శ్రీధర్ గారు పేపర్ చదువుతూ. మన ఇంటికి అంటూ ఆగిపోతుంది దేవకి శ్రీధర్ గారు సీరియస్గా చూడటంతో. అది మన కూతురండి, పైగా కడుపుతో ఉన్న పిల్ల అంటూ తన మనసులో బాధ బయటపెడతారు దేవకి. మా బావ పరువు గురించి పట్టనివాడు నాకు అల్లుడు కాదు, వాడే కావాలని వెళ్ళినాది కూతురు కాదు అంటారు శ్రీధర్ గారు. అక్షయ్ మీకు అల్లుడు కానీ ప్రేమకి భర్తండి. అక్షయ్ చేసింది తప్పే, నేను కాదనను, కానీ ప్రేమ అక్షయ్తో వెళ్ళటం మాత్రం తప్పు కాదండి అంటుంది దేవకి. ఇక్కడితో ఈ విషయం వదిలే దేవకి, అది ఇక్కడికి వచ్చినా నేను మాట్లాడను, నువ్వు మాట్లాడితే నేను కాదు అనను, కానీ నీ కూతురికి మాత్రమే భర్త మాట ముఖ్యమా? నీకు నా మాట అంటే విలువలేదా అంటారు బయటికి నడుస్తూ. భగవంతుడా, ఏంటయ్యా నాకు ఈ అగ్ని పరీక్ష? కూతురు అల్లుడు ఒకవైపు, భర్త ఒకవైపు, ఏం చేయను తండ్రి అనుకుంటుంది దేవకి. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే ప్రేమకి డాక్టర్కి చూపించి జర్నీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకొని కావలసిన షాపింగ్ చేసుకొని ఇంటికి తీసుకొస్తాడు. అలా ఆ వారం రోజులు షాపింగ్ అని అదని ఇదని చాలా కష్టంగా రోజులు గడుపుతారు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తాననే ఆలోచనతో ఇద్దరికి నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు. ఇంకో గంటలో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అనగా ప్రేమ మొబైల్ రింగ్ అవుతుంది. నెంబర్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసి, ఎలా ఉన్నావు ఆకాష్ అంటుంది.
నేను బాగున్నాను కానీ నువ్వేంటి వదినా 2 రోజులుగా అసలు మాట్లాడట్లేదు. అన్నయ్యకి కాల్ చేసినప్పుడు బిజీగా ఉంటున్నావు. తర్వాతైనా ఫోన్ చేయట్లేదు అంటాడు ఆకాష్. మన ఇంటికి రావటానికి లగేజ్ సర్దుతున్నాను. అందులో మీ అన్నయ్య అసలు నన్ను పని కూడా చేయనివ్వటం లేదు. టైంకి తినాలి, పడుకోవాలి అని హాస్టల్ వార్డెన్లాగా తయారయ్యాడు అంటుంది ప్రేమ అక్షయ్ని చూసి నవ్వుతూ. సరే వదినా, ఎయిర్పోర్ట్కి బయలుదేరారా అంటాడు ఆకాష్. లేదు ఆకాష్, ఇంకో 1 అవర్లో వెళ్తాము అని కాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తుంది. డాక్టర్ చెప్పిన అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఫ్లైట్లో కూడా ప్రేమని సేఫ్గా చూసుకుంటూనే ఇండియా వచ్చారు ప్రేమ, అక్షయ్. ప్రేమని తీసుకుని ఇండియాలో ల్యాండ్ అయ్యాడు అక్షయ్. బయటకు వచ్చేసరికి వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాడు ఆకాష్. అక్షయ్, ప్రేమ ఎస్కలేటర్ నుండి దిగి లగేజ్ తీసుకుని బయటికి రాగానే ఆకాష్ని చూసి చెయ్యి ఊపాడు అక్షయ్. అక్షయ్ దగ్గరికి పరుగున వెళ్ళి గట్టిగా హక్ చేసుకున్నాడు ఆకాష్. ముగ్గురి కళ్ళల్లో సన్నని నీటి పొర. వారు కళ్ళతోనే క్షేమ సమాచారం తెలుసుకున్నారు. అక్షయ్ ప్రేమ చేతులు పట్టుకొని కింద కూర్చుని వాళ్ళ చేతులని తన తల మీద పెట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆకాష్. ఆకాష్ అలా బాధపడటం చూసి ఇద్దరూ ఇంకో చేయితో ఆకాష్ తల నిమురుతూ ఉన్నారు. కాసేపటికి తేరుకున్నాడు ఆకాష్. ప్రేమని చూసి నవ్వి తన కడుపు వైపు చూసి హెల్త్ ఎలా ఉంది వదినా అన్నాడు ఆకాష్. ప్రేమ నవ్వి ఆకాష్ బుగ్గ నిమిరి బాగున్నాను ఆకాష్ అంటుంది. సరే పదండి వెళ్దాం, అమ్మ ఎదురు చూస్తుంది అంటాడు. సరే అని అక్షయ్, ప్రేమ వెళ్ళగానే ఆకాష్ కార్ తీసుకొచ్చి లగేజ్ లోపల పెట్టి ప్రేమ కోసం డోర్ ఓపెన్ చేసి ప్రేమ కార్లో కూర్చున్నాక డోర్ క్లోజ్ చేసి డ్రైవ్ చేస్తాడు. మామయ్యకి ఇంకా కోపం పోలేదా ఆకాష్ అంటుంది ప్రేమ. ఆకాష్ చిన్నగా నవ్వి నీ మీద కోపం ఎందుకుంటుంది వదినా, నువ్వు ఆయన ప్రాణం అంటాడు ఆకాష్. ప్రాణం కంటే పరువు ముఖ్యం కదా ఆకాష్ అంటుంది ప్రేమ. ఆకాష్ ఏం మాట్లాడకపోవడంతో ప్రేమ చేయిపై తన చెయ్యి వేసి చిన్నగా అన్నీ సర్దుకుంటాయని తడతాడు అక్షయ్. తార ఎలా ఉంది అంటాడు అక్షయ్. అలాగే ఉందన్నయ్య, బయటికి రావట్లేదు, ఎవరితోనూ మాట్లాడట్లేదు అంటాడు ఆకాష్. తనలా అవటానికి ఒక రకంగా నేనే కారణం అంటాడు అక్షయ్. అదంతా తన కర్మ అన్నయ్య, అన్నీ తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలి అని ఆశపడింది, అందుకే అనుభవిస్తుంది అంటాడు ఆకాష్ కోపంగా. అలా అనకు ఆకాష్, తప్పు ఎవరిదైనా శిక్ష మాత్రం అందరం అనుభవిస్తున్నాం కదా అంటుంది ప్రేమ. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.